వెల్కమ్ సార్. మరి ఒకసారి మీ అందరికీ సపోర్ట్ల మధ్య మురళీమోహన్ గారికి సాదర స్వాగతం మంగళమానికి సమాముఖంగా ఘటిస్తున్నాం. పెద్దలు శ్రీయుత రేలంగి నరసింహారావు గారికి మీ అందరి సపోర్ట్ల మధ్య స్నేహమిత్ర పురస్కారం స్వీకరించేందుకు సాదర స్వాగతం. రేలంగి నరసింహారావు గారిని సత్కరించడం అంటే దర్శకత్వ శాఖకు నమస్కరించుకోవడం. 24 క్రాఫ్ట్స్ మీద అవగాహనతో, అభిరుచితో, అభినివేశంతో సంగీత, సాహిత్య, నృత్య, నాటక సమన్వితమైన కళా జగత్తులో భాసమానమైన చలనచిత్ర మహాముద్ర రేలంగి నరసింహారావు గారు. వెల్కమ్ ప్లీజ్. ప్రముఖ దర్శకులు దాసరి గారి ప్రథమ శిష్యులు. మొదటి సినిమా చందమామ నుండి ఊ అంటావా మామ చిత్రం వరకు 75 సినిమాలకు దర్శకుడిగా, అలాగే కోడి గారికి ఆత్మీయ మిత్రుడిగా సినీ రంగంలో వీరి సేవలు అద్భుతమని చెప్పుకోవాలి. మరి ఈనాటి శ్రీ రేలంగి నరసింహారావు గారికి శ్రీ కోడి రామకృష్ణ స్నేహరత్న అవార్డుతో ఘనంగా సత్కరించుకోవడం జరుగుతుంది. సో మరి ఇక్కడ విచ్చేసిన వారందరూ కూడా, ఆడిటోరియంలో ఉన్న వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ రేలంగి నరసింహారావు గారు really fantastic, marvelous, stupendous, excellent, extraordinary, super fine, magnificent, gorgeous, splendid and fabulous. మీ అందరికీ సపోర్ట్ తో ఒకసారి వారికి జై హో. మరి నిజంగా ఈనాడు కోడి రామకృష్ణ గారి ఆత్మ చాలా సంతోషిస్తుందని చెప్పాలి. వారి పుట్టినరోజు నాడు వారి శిష్యులు అలాగే మిత్రులైనటువంటి శ్రీ రేలంగి నరసింహారావు గారికి ఇంత పెద్ద సత్కారం చేయడం చాలా ఆనందంగా ఉంది. స్నేహరత్న అనే బిరుదు అందివ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. సో అందరం కూడా మరొకసారి గట్టిగా చప్పట్లు కొడతాం శ్రీ రేలంగి నరసింహారావు గారికి. అసలు వినిపించలేదు, ఏదో మొక్కుబడిగా కాదు, మనస్ఫూర్తిగా ఒకసారి అందరూ గట్టిగా. అలాగే ముందు రోజు నాకు రైట్ సైడ్ లో నిలబడిన మా స్నేహితులందరూ కూడా దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు మీ ఇంపార్టెన్స్ ఎంతో ఇక్కడ చూడడం అనేది మీకే తెలుసు. సో దయచేసి వారు కాస్త మేము ఇక్కడ లీడ్ లేదు అనుకున్న వాళ్ళు మీ అంతటి మీరే వాలంటరీగా కాస్త వెనక్కి వెళ్ళి నుంచోండి ప్లీజ్. సుమన్ గారిని ఒకసారి స్పందించవలసిందిగా కోరుతున్నాం. మా సుమన్ గారు రైలు నరసింహారావు గురించి మాట్లాడతారు. సభకి నమస్కారం. నేను కొంచెం అందరూ ఉన్నానండి కాబట్టి అందరూ పేరు నేను చెప్పలేను. సో ఫస్ట్ ఏంటంటే ఈరోజు మా డైరెక్టర్ అంటే నన్ను తెలుగు సినిమా ఫీల్డ్కి పరిచయం చేసి ఇద్దరు డైరెక్టర్ అండి. ఒకరేమో రేలంగి నరసింహారావు గారు, ఇద్దరికి సినిమాలు నేను తమిళ్లో హీరోగా ఉన్నప్పుడు పిలిచి తమ్మారెడ్డి భరద్వాజ గారు, రేలంగి నరసింహారావు గారు తెలుగులో చేయాలని చెప్పి నా మిత్రుడు భానుచందర్ భరద్వాజ ఆఫీస్ తీసుకొచ్చేసి పరిచయం చేశారు. సో ఈరోజు మా డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారికి సన్మానం జరగడం ఈరోజు నేను ఈరోజు చాలా ప్రాబ్లం అయినా వచ్చే. ఇంకోటి కోడి రామకృష్ణ గారు నేను తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావడానికి ముందే నేను తమిళలో ఉన్నప్పుడు ఆయన ఇంట్లో రామాయణ హీరో కృష్ణ ఆయన ఫస్ట్ ఫిల్మ్ తీసే ముందే వచ్చిన అడిగారు, తెలుగు సినిమాకి మీరు రావాలండి, మీరు చేయాలంటే. లేదు సార్, నేను తమిళలో బిజీగా ఉన్నాను, నేను రాలేను, నాకు భాష తెలియదు అని చెప్పి ఆయన ప్రతాపాటి రావు గారు వచ్చి లేదు మీరు రావాలి అని చెప్పారు. ఎందుకో ప్రతాపాటి రావు గారు, కోడి రామకృష్ణ గారు తెలుగులో వస్తే మీరు తమిళలో కన్నా మీరు తెలుగులో బాగా షైన్ అవుతారండి, మీరు బాగా స్టాండ్ అవుతారని ఎందుకో తెలియదు జోషం చెప్పారు. సరే తర్వాత నేను ఇద్దరికి లాంటి సినిమా చిన్న గ్యాప్ లో చేద్దామని చెప్పి ఒప్పుకొని ఒక షెడ్యూల్ 2 షెడ్యూల్ అయిన తర్వాత చిన్న ప్రాబ్లం ఆగితే ఇంకో షెడ్యూల్ డేట్లు 18 రోజులు డేట్లు బాకీ ఉంటే ఆ డేట్లతో కోడి రామకృష్ణ గారు తరంగిణి సినిమా చేసి ఆ సినిమా 1 year ఆడిందని ఆ సినిమాలో నేను పరిచయం వరకు ఓకే. కానీ నేను ఈరోజు కోడి రామకృష్ణ గారి గురించి ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలి. ఆయన పనిచేసే విధానం, ఆయన క్యారెక్టర్, ఆయన వే ఆఫ్ టాకింగ్, ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్ అండి.
ఇది చాలా పెద్ద ఒక అసెట్. ఇప్పుడు డైరెక్టర్కి యాక్ట్ చేసి చూపించగలిగే, అంటే మేల్ ఫీమేల్ రోల్ యాక్ట్ చేసి చూపించగలిగే కెపాసిటీ ఉంటే అది పెద్ద అసెట్. అది ఫస్ట్ థింగ్. రెండోది, ఆయన గురువు గారు దాసనారాయణ గారు సేమ్ అదే షాడో ఆయన పనిచేశారు. అంటే అసలు వర్క్ టైం చూసేవారు కాదండి, బ్యాకప్ టైం చూసేవారు కాదు, స్టార్టింగ్ టైం కాదు, అసలు కంటిన్యూస్ గా 24 hours అండి. ఎక్కడి నుంచి ఆ ఎనర్జీ వచ్చింది, ఎక్కడి నుంచి ఆ స్టామినా వచ్చింది. ఇప్పుడైతే చాలా మెడికల్ సప్లైస్ అది ఇది ఉంది, కానీ ఒక సైడ్ లో సాంగ్ కంపోజింగ్, ఒక సైడ్ లో లిరిక్స్, ఒక సైడ్ లో డైలాగ్ రైటింగ్ అండి, ఒక సైడ్ లో షూటింగ్ అండి. కొన్నిసార్లు ఒకే రోజు 3-4 షూటింగ్లు అండి. అసలు కరెక్ట్ ఆయన అన్ని సినిమాలు, వెరైటీ సినిమాలు, సమాజానికి ఒక మెసేజ్ అండి, కమర్షియల్ అండి, అన్ని చేయగలిగారు. ఆర్టిస్టుల దగ్గర ఎట్లా వర్క్ అట్రాక్ట్ చేయాలి, అంటే కోపడకుండా ఎట్లా ఆయన యాక్ట్ చేసి చూపించినా కొందరికి రాకపోయినా ఆయన చాలా అంటే చాలా ఆయన సీన్ వచ్చే వరకు ఆయన చాలా విధానం చేశారు. నేను చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అండి. చెన్నైలో నాకు షూటింగ్ తరగతి షూటింగ్ చేసేటప్పుడు సరదాగా బీచ్కి వెళ్ళడం, డిస్కస్ చేయడం. మోర్ ఫ్రెండ్ అండ్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. అవుట్ సైడ్ ద స్క్రీన్, ఆన్ ద స్క్రీన్, ఆన్ ద సెట్స్ ఆల్సో వెరీ వెరీ ఫ్రెండ్లీ పర్సన్ అండి. అండ్ నేను ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నానంటే డెఫినెట్లీ నా ఫస్ట్ ఫిల్మ్ నాకు హిట్ అవడంతోనే నాకు వరుసగా నాకు తెలుగు సినిమాలు వచ్చాయి. కానీ తరగతి సినిమా జరిగేటప్పుడు నాకు 3 ఆఫర్ వచ్చినా నేను ఆపేట్టాను చూద్దాం అని చెప్పి. బట్ షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ ఎప్పుడైతే తరగతి సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యి 1 year అంటే 100 days నుంచి అలా కంటిన్యూ 1 year ఆడింది. నాకు ఇక్కడ టోటల్గా నాకు ఒక ప్లేస్ వచ్చింది. ఈరోజు ఒక వర్షాలిటీ ఆర్టిస్ట్ అంటే అది ముందు వేసిన ఫౌండేషన్స్ అండి. కొన్ని ఫౌండేషన్స్ ఆయన ఏంటంటే కొన్ని క్యారెక్టర్ చేసినప్పుడు మనం ఎట్లా ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ డైలాగ్ డెలివరీ చేసినప్పుడు క్యారెక్టర్ టు క్యారెక్టర్ చేసినప్పుడు మాడ్యులేషన్స్, అంటే కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చూసి ఎట్లా మనం అడాప్ట్ చేసుకోవాలి, ఎలా చేయాలి, ఇక్కడ చాలా విషయాలు ఆయన నాకు చెప్పారండి. సో నాకేంటంటే ఈజ్ లైక్ గ్రేట్ పర్సన్ టు మీ. అందుకే ఈరోజు నాకు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను వచ్చాను. అండ్ పద్మా గారు కూడా థ్యాంక్స్ అండి, ఎందుకంటే బీయింగ్ షీ వాజ్ వెరీ బిగ్ సపోర్ట్ టు హిమ్ అండి. బికాస్ మీకు తెలుసు సినిమా లైఫ్ అనేది ఇట్స్ వెరీ డర్టీ లైఫ్ అండి. ఎందుకంటే ఎందుకు డర్టీ చెప్తానంటే ఫ్యామిలీ నెగ్లెక్ట్ చేస్తాం, వర్క్ ఉంటాం. సో పాపం ఫ్యామిలీ ఆల్వేస్ నెగ్లెక్టెడ్. ఎప్పుడు ఫ్యామిలీ వాళ్ళు పడుకున్నప్పుడు మేము వెళ్తాం, ఆ డేస్లో మేము బయటకు వచ్చేస్తాం. ఇలాంటి ఒక ప్రొఫెషన్ అండి. షీ వాజ్ వెరీ బిగ్ సపోర్ట్, బోత్ డాటర్ వెరీ బిగ్ సపోర్ట్ టు హిమ్. ఈరోజు ఆయన లేరండి, దిస్ ఇస్ వెరీ బిగ్ లాస్ అండి. ఎందుకు వెరీ బిగ్ లాస్ చెప్తానంటే మీరు అన్ని ఆయన సినిమాలన్నీ చూడండి, ప్రతి సినిమాలో ఆయన ఫ్యూచరిస్టిక్ డైరెక్టర్ గా ఆయన కొన్ని సబ్జెక్ట్స్ చేశారు. ఫ్యూచర్ లో 10 years తర్వాత ట్రెండ్ వస్తుంది, ఎలా ఉంటుంది అనేది గ్యాట్ చేసి మాస్ క్లాస్ తర్వాత రన్నింగ్ హీరోస్, అంటే మార్కెట్ లో ఉన్న హీరోస్ తో పాటు కొత్త వాళ్ళని కూడా పరిచయం చేశారు. కొత్త వాళ్ళని పరిచయం చేసి జనరల్ గా ఒక లెవెల్ వచ్చిన తర్వాత డైరెక్టర్స్ కొంచెం భయపడతారు. ఎందుకంటే మార్కెట్ మేకింగ్ లో కొన్ని కాంప్రమైజెస్ ఉంటాయి, సేల్స్ ఉంటుంది. బట్ ఆయన రెండు ఆయన చేసేవారు. చాలా మంది లైఫ్ ఇచ్చారు. ఈరోజు చాలా మంది డైరెక్టర్స్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఆయన ఇష్యూ లేదు. సో డెఫినెట్లీ అండి ఆయన ఏదైతే ఆయన డ్రీమ్స్ ఉన్నాయో, అంటే క్వాలిటీ ఫిలిమ్స్ చేయాలి, మెసేజ్ ఫిలిమ్స్ చేయాలి, ఏదైతే ఉన్నాయో అది నేను చాలా సినిమాలు ఏంటంటే వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకోవడం. ఈరోజు కూడా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా నేను ఉన్నప్పుడు కూడా వాట్ ఇస్ మై క్యారెక్టర్, మెసేజ్ ఏంటంటే వాట్ ఐ నెగిటివ్ అయినా కూడా ఈరోజు నెగిటివ్ క్యారెక్టర్స్ అందరూ చేస్తున్నాం. నెగిటివిటీలో ఏంటి, ఊకే రేపు రాబరీ ఇలాంటి కాకుండా సమాజానికి స్కామ్స్ ఇలాంటి వాటి మీద చేస్తున్నాను. ఈరోజు అవార్డ్స్ అరేంజ్మెంట్ చేసుకుంటున్న ఆలోచనలు రాజు గారికి, కోటేశ్వర గారికి, అందరికీ ధన్యవాదాలు అండి. స్టేజ్ మీద గోపాల్ గారు ఉన్నారు. నాకు ఆయన మంచి స్వింగ్ లో ఉన్నప్పుడు బెస్ట్ సాంగ్స్ అండి. నాకు అప్పుడు ట్యూన్స్ బబ్బీలాడితో కూర్చొని ఆయన సాంగ్స్ నాకు ఇచ్చారు. అలాగే కళ్యాణ్ వెరీ క్లోజ్ టు మీ, నా కష్టాల టైంలో నాతో పాటు ఆయన మురళీమోహన్ గారు, కవిత గారి గురించి దీని కనెక్షన్ ఉంటుందండి. అంటే ఆవిడకి ఏడవట్లేదు చెప్తున్నాను, ఇది ఎలా జరిగింది చెప్తాను. ఎందుకంటే మీకు వార్నింగ్ అండి. మొన్న ఫ్రైడే నేను విజయవాడ, హైదరాబాద్ విజయవాడ వెళ్ళాను, వర్షం పడుతుంది. నేను ఫ్లైట్ నుంచి దిగేటప్పుడు ఈ ఏటీఆర్ ఫ్లైట్ చిన్న స్లోప్ లాగా పెడతాను, కింద నడిచాడు, అది ఫుల్ గా తడిసి ఉంది. దానికి వాళ్ళ ప్రొటెక్షన్ ఇవ్వలేదు. మామూలుగానే నడిచి అలా వెళ్తున్నప్పుడు జారేనండి.
స్లిప్ అయ్యి యాక్చువల్గా తలకాయ ఒక రాడ్ తగలాలి, బ్యాగ్ కింద పడాలి. అది అవాయిడ్ మనకి స్టంట్ చేసి అవాయిడ్ కాబట్టి ఆ రెగ్యులర్ ట్విస్ట్ లాగా ట్విస్ట్ చేసి చెయ్యి వచ్చి ఒక రాడ్ మీద తగిలి అక్కడే చెయ్యి విరిగింది. సో చేతులు పట్టుకొని నేను వెళ్ళిపోయి తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడ రమేష్ హాస్పిటల్ అగ్రిపేట్లో ఎక్స్రే తీస్తే ఫ్రాక్చర్ అన్నారు. సో రేపు ఆపరేషన్ అండి, టునైట్ మీటింగ్ అడ్మిట్. బట్ ఈ రోజు ఎందుకంటే మా గురుగారు ఈ 75 ఇయర్స్ దీనికి నేను ఇక్కడ రావడం జరిగింది. కవిత గారికి ఏంటంటే నేను ఇలాంటి జరిగినప్పుడు ఎప్పుడు ఫీల్ అవుతాం, స్టంట్ చేసేటప్పుడు రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉన్నప్పుడు మేము తెలిసి మేము చేస్తాం, గ్లాస్ బ్రేకింగ్ అవి ఫైర్ కానీ అవన్నీ తెలుసు. గురుగారికి గోపాల్ గారు తెలుసు, మేము చేసాం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకడం ఇప్పుడు చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. మీరు కూడా దూకొచ్చు, వైర్ పెట్టి మీరు కూడా దూకొచ్చు. అప్పుడు అలా కాదు, గోని సంచుల్లో బెడ్లు పెట్టారు, లాస్ట్ షాట్ పెట్టారు. లాస్ట్ షెడ్యూల్లో లాస్ట్ షాట్ ఎందుకు నేను దూకి కాలు ఇరిగింది అనుకో, నేను ఇంటికి పోతాం, వాళ్ళు ప్యాకప్ చేసుకుంటారు. అలాంటి టైంలో తండ్రి రాణి సినిమాలో నేను ఒక టైగర్తో ఫైట్ చేశాను, ఒరిజినల్ టైగర్తో బేర్ బాడీ తండ్రి రాణి కవిత గారిని రక్షిస్తున్నట్టు సీన్ అండి. టైగర్తో ఫైట్ చేశాను, అప్పుడు ఏం అవ్వలేదు, మామూలుగా నడిచేది. నేను ఎందుకు చెప్పానంటే అందరూ ఫ్లైట్ వెళ్ళేవాళ్ళు ఈ వెరీ కేర్ఫుల్ అండ్ అడగండి, గొడుగులు అడగండి. ఎందుకంటే చాలా మంది పెళ్లికి వెళ్తారు, లేకపోతే వన్ డే జర్నీ వెళ్తారు, వాళ్ళు గొడుగులు ఇవ్వాలి, వాళ్ళు గొడుగులు ఇవ్వట్లేదు. మేము తడిసిపోతాం, ఇంత డబ్బులు తీసుకుంటున్నాం, టికెట్కి జాగ్రత్తలు లేవు. ఇప్పుడు నాకు తెలియదు కాబట్టి ఇది పబ్లిసిటీ. కామన్ మ్యాన్కి ఎవరు తెలుస్తుంది? పెద్దవాళ్ళు ఉంటారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, ఆ వీల్ చైర్ తీసుకెళ్తారు, వీల్ చైర్ జాగ్రత్త అండి. సో బీ వెరీ కేర్ఫుల్ అండి. వాట్ ఇస్ హ్యాపన్ టు మీ ఇస్ a lesson and warning to everybody. I don't want this to happen, but be very careful, especially ఆ స్లో ఉన్న ఫ్లైట్స్ ఏదైతే ఉన్నాయో ఆ రాడ్ ఏదైతే ఉందో అది పట్టుకొని దయచేసి తీయండి. సో వన్స్ అగైన్ అండి ఈ సంస్థకి ధన్యవాదాలు. సారీ అండి ఐఎమ్ టేకింగ్ ఆఫ్, ఎందుకంటే నాకు చెకప్స్ ఉన్నాయని మీటింగ్ అడ్మిట్. అందరిది ఆశీర్వాదాలు పద్మగారి మీద అలాగే ఎంటైర్ గ్రూప్ మీద ఉండాలి. వన్స్ అగైన్ మిలియన్ థ్యాంక్స్ టు గ్రేట్ పూర్వమిషన్ గారు. బికాజ్ ఈ రోజు నేను ఎక్కడి నుంచి వచ్చానో అది నేను మర్చిపోతాను, అందుకే నేను ఈరోజు వచ్చాను. ఎక్కడో ఉంటే నన్ను పికప్ చేసి నాకు ఇంత వాడు అంటే ఆయన సినిమాలు ముఖ్యంగా తల్లి మీద ఒక సాంగ్ నాకు 20 శాతంలో అమ్మని మించిన దైవం ఉన్నాడు అనే సాంగ్ దొరికిన ఆ ట్యూన్ ప్రతి హిట్ ఆఫ్. ఈ రోజు కూడా ఆ సాంగ్ ఎక్కడైనా సరే పెడతారు, మదర్స్ డే రోజు ఆ సాంగ్ పెడతారు. తల్లిని మించిన ఏ లేదు కదా, అలాంటి ఒక గిఫ్ట్ ఇచ్చారు అలాగే సినిమాలో. థ్యాంక్ యూ వెరీ మచ్, సారీ ఫర్